అందరికీ నమస్కారం. నా పేరు ప్రశాంత్ గౌడ్, నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన పార్టీ. ముందుగా మా కిషోర్ అన్న, అందరికీ పరిచయం లేని పేరు, గునుకుల కిషోర్, నెల్లూరు జిల్లా ఒక బ్రాండ్, పోరాట యోధుడు. గత కొద్ది కాలంగా మీ ప్రజాక్షేత్రంలో తిరగడం వల్ల సరైన ఫుడ్ లేక మరియు టైంకి తినక అండ్ ఎక్కువ తిరగడం వల్ల ఏంటంటే అతను గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతోపాటు ఒక మేజర్ ప్రాబ్లమ్స్, అనేకమైన ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ విధంగా భాగంగా ఈ మధ్య ఎమర్జెన్సీ వచ్చింది. దానిలో భాగంగా అన్ని హాస్పిటల్స్లో కూడా చూపించాం. ఫైనల్లీ ఒక పెద్ద శస్త్రచికిత్స, దాదాపు 4 గంటల సేపు శస్త్రచికిత్స జరిగింది. నారాయణ బృందం అయితేనేమి, రమ మేడం అయితేనేమి, ప్రతి A to Z ప్రతిదీ ఫాలోఅప్ చేస్తూ చాలా బాగా మాకు దాదాపు 4 గంటలు జరిగిన డాక్టర్స్ మాకు అన్ని విధాలు సహకరించి, మేడం అయితేనే అన్ని వేకాలు సపోర్ట్ చేసి మా వెంటుండి శాస్త్రికి చాలా విజయవంతంగా జరిగింది. త్వరలో కిషోర్ అన్న మళ్ళీ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నారు. దానిలో భాగంగా ఈరోజు స్టాక్ అండ్ జో తరపున డైరెక్టర్ విష్ణు అండ్ టీమ్ జీకే సభ్యులతో ఆల్రెడీ కోఆర్డినేట్ అయ్యి హర్నాథపురంలోని శివాలయంలో మహాశివుడికి మా ప్రజానాయకుడు త్వరగా కోలుకోవాలని రుద్రాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఆ రుద్రాభిషేకం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి ఇక్కడ ఉన్న టీం సభ్యులందరూ వచ్చి టెంకాయలు కొట్టి అండ్ ఆయన త్వరగా కోలుకోవాలని మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తూ టెంకాయలు కొట్టి ప్రజాక్షేత్రంలో రావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు, మాకు అందరికి కూడా కొన్ని సమయాల్లో అలుపెరక ఒక సమయంలో మాకు అందరికి కూడా అలుపు వచ్చి ఆగిపోయినప్పుడు కూడా వయసులో పెద్దవాళ్ళైనా అందరికీ తట్టి లేదు మనం ఇంకా ప్రయాణించాలని ముందుకు సాగాడు. ఈసారి ఆ ప్రయత్నం, ఆ పయనం మా అందరి సహకారంతో ఇంకొకసారి దిండుగా, ధీటుగా, బలంగా మరొకసారి ముందుకు వస్తాం. మరి కొద్ది రోజుల్లో, దాదాపు డాక్టర్స్ కొద్ది రోజులు రెస్ట్ కావాలన్నారు. మరొక 15-20 రోజుల తర్వాత యాస్టీజ్ సేమ్ గునుకుల కిషోర్ని యాస్టీజ్ చూడబోతున్నారు. మళ్ళీ బయటకు వస్తాం. సో ప్రజాక్షేత్రంలో మరీ ముందుకు వెళ్తాం. ఆయన త్వరగా కోలుకోవాలని ఇక్కడికి వచ్చి పూజ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హేమచంద్ర యాదవ్, జనసేన పార్టీ నగర కార్యదర్శి. అయితే ఈ రోజున మా సోదర సమానులు, రక్త సంబంధం లేదు కానీ సొంత తమ్ముళ్ళుగా భావించి మాకు ఎప్పుడు వెన్నంటూ ఉండి సపోర్ట్ చేసే గునుకుల కిషోర్ గారు, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. అయితే గత వారం రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని అందరికి కూడా తెలుసు. నిన్న నారాయణ హాస్పిటల్లో కూడా ఆయనకి దాదాపు 3:30 నుంచి 4 గంటల సేపు శస్త్రచికిత్స చేయడం కూడా జరిగింది. ముందుగా ఆ డాక్టర్సు అలాగే ఆ నర్సెస్ ఎవరైతే ఉన్నారో ఆ బృందానికి కూడా మా టీం అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, రానున్న రోజుల్లో కూడా ప్రజా సమస్యల మీద, వాళ్ళ సమస్యల మీద నిలబడి పోరాటం చేసే నాయకుడు గునుకుల కిషోర్ గారు రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ తిరిగి వచ్చి ఆ పోరాట ప్రతిభని కనపరుస్తారని నమ్మకం వ్యక్తం చేస్తూ, రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడే నాయకుడు కూడా గునుకుల కిషోర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు హర్నాథపురంలో శివాలయం నందు మేమందరం కూడా 101 టెంకాయలు కొట్టి ఆయన పేరు మీద రుద్రాభిషేకం చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆయన రానున్న రోజుల్లో ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన, జై హింద్. నమస్కారం. నా పేరు కృష్ణవేణి, నగర కార్యదర్శిని. ఈరోజు గునుకుల కిషోర్ అన్న గత 12 ఏళ్ల నుంచి ఎన్నో పోరాటాలు చేశాడు. ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులతో కూడా ఢీకొన్నారు. ఈరోజు ఆయన ఆరోగ్యం సరిలేని స్థితిలో ఆయన హాస్పిటల్లో ఉన్న విధంగా మేము ఇక్కడ ఈశ్వరునికి అభిషేకం చేసి ఆయన ఆరోగ్యంతో తిరిగి వచ్చి ఇంకా ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళతో పోరాడే శక్తి ఉన్న గొప్ప వ్యక్తి అతనేననేసి నమ్మకంతో ఆ శివయ్యకి కోరుకొని 101 టెంకాయలతో అభిషేకం చేసి రుద్రాభిషేకం చేసి రెట్టింపు ఉత్సాహంతో వచ్చి మళ్ళా ఎంతమంది మమ్మల్ని విరోధంగా చూస్తున్నారో వాళ్ళందరితో పోరాడే శక్తిని ఆ అన్నకి దాన్ని ఇవ్వాలనేసి కోరుకుంటూ జై జనసేన, జై హింద్.